ఆదర్శ్ ముకుంద వెళ్ళిపోయిందన్న బాధలో పచ్చి తాగుబోతులా మారిపోయి తాగుతూ కూర్చుంటాడు ఇంట్లో. అందరూ చూసి భయపడిపోతారు. ఏం ఆగైత్యం చేసుకుంటాడో ఏమో ఆ ముకుంద గురించి ఆలోచిస్తూ అన్నట్టు. ఇంతలో భవానీ కాల్ చేస్తుంది అమెరికా నుంచి. ఇంట్లో పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, అంతా బాగానే ఉంది కదా అని అయితే అంటూ ఉంటే, ఇక జరిగిన విషయాలన్నీ భవానీకి చెప్పకుండా రేవతి దాచిపెట్టేస్తుంది. అంతా బాగానే ఉంది అన్నట్టు చెప్పిస్తుంది అనమాట. కానీ ఆదర్శ్ మాత్రం నేను చెప్పేయాలి మా అమ్మతో అన్నట్టు అంటూ ఉంటే, ఇక ఆదర్శ్ని నోరు కప్పెట్టేసి ఒక దగ్గర కూర్చొని పెడతారనమాట. అయితే ఆదర్శ్ అరుస్తూ ఉంటాడు, చెప్పాలి చెప్పాలి అన్నట్టు. ఇంక మొత్తానికైతే లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే ముకుంద మురారి ఉన్న ఫోటోలు అయితే చూసి అవి కిందేసేసి తగలబెట్టేస్తూ ఉంటాడు. ముకుంద మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాకు మురారి అంటే ప్రేమ, పిచ్చి, నేను భర్తగా చూడలేదు, నాకు మురారియే భర్త అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా కసిగా కోపంగా ఆ ఫోటోలను అయితే తగలబెట్టేస్తాడు. ఓవైపు రేవతి భయపడుతూ ఉంటుంది. ముకుంద గురించి ఆలోచిస్తున్నాడ్రా, ఒంటరిగా వదలకూడదు, అఘాయిత్యం ఏమైనా చేసుకుంటాడు, అక్కొచ్చలకు మనం ఇవన్నీ చక్కబెట్టేసేయాలి అని అయితే అనుకుంటూ వాళ్ళు వెళ్ళేసరికి ఆ ఫోటోలను తగలబెడుతూ ఉంటాడు ఆదర్శ్. ఇక ఏముంది, ఇంతలోనే ఒక న్యూస్ అయితే తెలుస్తుంది టీవీలో. ఒక 30 ఏళ్ల యువతి రైలు కింద పడి చనిపోయింది అన్నట్టు. ఇంకా ఆ మాట వినగానే ఆదర్శ్ పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆవేశంతో ఊగిపోతూ, అంటే ముకుందన్న మాటలన్నీ మర్చిపోయాడు. నా భార్య చనిపోవడానికి కారణం నువ్వే అంటూ కృష్ణ నిందిస్తాడు. అసలు నువ్వు నా భర్తవే కాదురా, నాకు మురారి భర్త అన్న మాటను మర్చిపోయి ఈయనకేదో సొంత భార్య అయిపోయినట్టు, ఈయన బాగా చూసుకుంటున్నట్టు ఒక వెర్రి వెంగళప్పలాగా ముకుందని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు ఆదర్శ్. కృష్ణ వల్లనే తన భార్య వెళ్ళిపోయిందన్నట్టు మాట్లాడడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ముకుంద చచ్చిపోయింది అన్నట్టు రేవతి బాధ. ఇప్పటికైనా కృష్ణ మారుతుందా అంటే మారదు. వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉన్నాం, అప్పుడు దాకా మనకి ఏ సంతోషాలు వద్దు అంటూ మురారితో చెప్తూ ఉంటుంది. వాళ్ళ గురించి వదిలి కృష్ణ అన్నా కూడా వినిపించుకోదు. అనవసరంగా